20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ఈ విధంగా మీటింగ్ పెట్టి కార్యకర్తలతో పాటు నాయకులందరూ ఈరోజు కూర్చున్నారంటే మన పార్టీలో ఉండే బలం అనేది మనకే కాకుండా బయట వాళ్ళందరికీ తెలియాలి. యాక్చువల్గా ఈ ధన్యవాదాలు అనేది మన కాకాని గారికి చెప్పాలి. దాదాపు 10 రోజుల ముందరే మనకి ఈ విధంగా ఇబ్బందులు రాబోతున్నాయి. టీడీపీ వాళ్ళు కానీ ఈ కొత్తగా గెలిచిన వాళ్ళు కానీ రకరకాలుగా ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. దీనికి మన అందరం ఒకరొకరికి అండగా ఉండాలని చెప్పేసి ఆలోచనలు పెట్టి ఎమ్మెల్యేలందరినీ మీటింగ్లో కూడా పెట్టి అందరూ కార్యకర్తలకి అండగా ఉండాలి. ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా కానీ ఏ ఇబ్బంది పడినా ఎవరు ఎంత కొంచెమైనా నష్టమైనా కానీ మనం మాత్రం వాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి ఆలోచనతో మొదలుపెట్టి దాదాపు 15 రోజుల నుంచి ఆలోచన పెట్టి నిన్న ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి అందరూ ఎమ్మెల్యేలు హాజరైపోయిన తర్వాత ఏ విధంగా ముందుకు పోతాం. మన ఓటమి అనేది జరిగింది. ఎందుకు జరిగింది అనేది మనం ఇంకా 2 నెలలు ఉన్నాయి, 3 నెలలు ఉన్నాయి. మనమేం మంచి పనులు చేసాం, మనమేం తక్కువ చేసాం, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పలేదు, రకరకాలుగా ఏది తర్వాత చూసుకుంటాం. కానీ ముఖ్యంగా ఇప్పుడు మాత్రం మన పార్టీని, మన కార్యకర్తల్ని, మనకి ఎవరు అండగా నిలబడ్డారు, ఎంత కష్టమైనా కానీ ఈ ఎలక్షన్లో కానీ గత 10 సంవత్సరాల నుంచి మన జగనన్న మోసారు, వీళ్ళందరినీ ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి 10 రోజులుగా మాట్లాడుకున్న తర్వాత నిన్న నిర్ణయానికి వచ్చి నెలకైతే 2 సార్లు 2 వారాలు తప్పకుండా ఎమ్మెల్యేలందరికీ నెల్లూరుకు రావడం, ఒక నియోజకవర్గం కానీ 2 నియోజకవర్గాలు కానీ తప్పకుండా పోయి ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే కానీ ఎవరైనా పోలీస్ స్టేషన్లో అయినా కానీ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినా కానీ ఎవరైనా దాడులు చేసినా కానీ పొలాలు లాక్కున్నా కానీ ఎట్లాంటి ఇబ్బంది పెట్టినా కానీ ఆ నియోజకవర్గం వాళ్ళ ఇంటికి పోయి అందరు ఎమ్మెల్యేలు హాజరయ్యి వీలైతే ఆ మండలం కానీ ఆ ఉండే నియోజకవర్గంలో నాయకులందరూ కూడా ఆ రోజు అక్కడికి హాజరయ్యి మన కార్యకర్తకి అండగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. మన కాకానన్నకి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఫస్ట్ మీటింగ్ కూడా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి వరుసగా అయితే మా అంకుల్ అవుతారు. అయినా కానీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత అన్నది చెప్పాల్సి ఫస్ట్ మీటింగ్ పెట్టినందుకు అన్న కూడా ధన్యవాదాలు. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం, ఏం జరిగినా కానీ ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా కానీ మొత్తం నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఇమ్మీడియట్గా హాజరయ్యే బాధ్యత మేము తీసుకొని మీ అందరికీ అడగలుగుతామని చెప్పి ఇక్కడ నుంచి ప్రయాణం కష్టమైన ప్రయాణం, తక్కువ మేము అంత సులువైన ప్రయాణం కాదు. కానీ నాకు తెలిసి మాత్రం నేను ఇంకా 2 సంవత్సరాలే రాజకీయాల్లోకి వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో గమనించింది ఏంటంటే దాదాపు ఏం చేసినా కానీ మనం న్యాయంగానే చేసాం. గౌరవన్న కూడా ఉన్నప్పుడు నాకు తెలిసి ఎవరికి నష్టం అయితే చేయలేదు, మంచి చేయకుండా కానీ నష్టం అయితే ఎవరికి కలిగించదు. ఆ ఆలోచనతోనే ముందుకు పోయాం. మన నాయకుడు కూడా ఏమి ఇచ్చినా కానీ అందరికీ సమానంగానే ఇచ్చింది. ఇంత మంచి చేశాం. సరే కొన్ని దగ్గర అట్ట ఒకటి అలా తప్పులైతే ఉండొచ్చు, తెలియక తెలిసిన జరుగుతూ ఉంది. కానీ ఈ విధంగా ఒక ప్లాన్తో వచ్చి ఒకరింటి మీద దాడి చేయడం కానీ లేకపోతే ఒక పొలం లాక్కోవడం కానీ ఇట్లాంటి అయితే నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు. అందుకు ఈరోజు మనందరం కలిసి ఈరోజు రావడం కూడా దానికి ఎదుర్కోవడానికి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి జరుగుతాయని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. మీ అందరికీ ఈరోజు వచ్చినందుకు మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ప్రతి ఒక్కటి మీ అందరికి హామీ ఇస్తున్నాను. మేము మాత్రం ఎవరికి ఇబ్బంది జరగకుండా చూసుకునేటట్టు బాధ్యతగా మేము తీసుకుంటాం.